తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్కు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిని ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలే మంత్రుల పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్టు కానున్నాయి. ఫలితాలు తేడా వస్తే పదవులకే గండం పొంచి ఉందనే సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించబోతున్నారు. నియోజకవర్గాల వారీగా తాజా గ్రౌండ్ రిపోర్టుతో రావాలని మంత్రులను ఆదేశించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు మంత్రులకు అగ్ని పరీక్షగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం మంత్రులకు అనివార్యమైంది. తమ సొంత నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించకపోతే మంత్రి పదవులకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధిష్టానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. దీంతో షెడ్యూల్ వచ్చినప్పటి నుండి మంత్రులు అందరూ తమ నియోజకవర్గాల్లోనే మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటున్నారు. మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీలపై పూర్తిస్థాయి రిపోర్టుతో హాజరు కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేవలం గెలుపు మాత్రమే కాకుండా పార్టీ సింబల్పై జరుగుతున్న ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టతను పెంచాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. పనితీరు బాగోలేని మంత్రుల విషయంలో ఏఐసీసీ కఠినంగా ఉండబోతుందనే సంకేతాలు ఈ సమావేశం ద్వారా అందనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్కు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిని ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలే మంత్రుల పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్టు కానున్నాయి. ఫలితాలు తేడా వస్తే పదవులకే గండం పొంచి ఉందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించబోతున్నారు. నియోజకవర్గాల వారీగా తాజా గ్రౌండ్ రిపోర్టుతో రావాల్సిన మంత్రులను ఆదేశించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు మంత్రులకు అగ్ని పరీక్షగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం మంత్రులకు అనివార్యమైంది. తమ సొంత నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించకపోతే మంత్రి పదవులకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధిష్టానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. దీంతో షెడ్యూల్ వచ్చినప్పటి నుండి మంత్రులు అందరూ తమ నియోజకవర్గాల్లోనే మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ
లేదా మార్పులు ఉండే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిని ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనేది ఇప్పటికి పీక్స్ కు చేరిందని చెప్పొచ్చు. అన్ని పార్టీలు సీరియస్ గా ఈ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే అంటే మున్సిపల్ ఎన్నికలు ఈసారి పార్టీ గుర్తు జరుగుతున్నాయి కాబట్టి గత సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే పార్టీ గుర్తు లేకుండా ఉన్న ఎన్నికలు కాబట్టి ఈసారి పార్టీ గుర్తు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేందుకు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారం వచ్చాక ఇచ్చిన హామీలన్నీ ప్రజలు అమలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలిచాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 70% పైగా కూడా గెలవాలన్న ధీమత ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు మంత్రులకు కావచ్చు, ఇటు క్యాడర్ కు. నిన్న జూన్ సమావేశం కూడా అంటే విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిన్న జూన్ సమావేశం నిర్వహించారు. ఆ జూన్ సమావేశానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రులందరూ ఈ సమావేశం అంటే పొలిటికల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిందని చెప్పారు. సమావేశంలో కూడా ప్రధానంగా రెబల్స్ కు సంబంధించిన అంశంలో కూడా ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. రెబల్స్ ని ఉద్యోగించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వారికి భవిష్యత్తులో మరిన్ని కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పిద్దాం కాబట్టి మంత్రులు రెబల్స్ ని ఉద్యోగించాలంటూ కూడా ఆయన చెప్పారు. అయితే అవన్నీ ఈ రోజు ఉపసంహరణకు మున్సిపల్ నామినేషన్ కి సంబంధించిన ఉపసంహరణకు చివరి గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది కాబట్టి ఈ 3 గంటల వరకు ఖచ్చితంగా ఈ ఏదైతే రెబల్స్ ని ఉద్యోగించే ప్రయత్నం మంత్రులు చేయాలని చేశారు. అయితే సాయంత్రం ఏదైతే విఎం క్యాంప్ కార్యాలయంలో కూడా ముఖ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇటు మంత్రులు కూడా హాజరవుతున్నారు, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ హాజరవుతున్నారు, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్య నేతలు హాజరవుతున్నారు. అయితే మంత్రులు ఇప్పటికే కూడా పార్లమెంట్ వారిగా కూడా ఇన్ఛార్జిగా మంత్రులు నియమించారు. ఆ పార్లమెంట్ ఉన్నటువంటి మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యత కూడా వాళ్ళదే కాబట్టి వారందరూ పూర్తి ఘాటతో కూడా రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో కూడా సాయంత్రం మంత్రులతో సమావేశం కీలకంగా మారిందని చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు రెబల్స్ని బుజ్జగించే అంశం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ బేడతతో కూడా కొన్ని స్థానాలు పోయిన నేపథ్యంలో కూడా ఈ పార్టీ గుర్తు కాబట్టి ఈసారి రెబల్స్ పోటీలో ఉంటే చెడ్డ పేరు వస్తుంది, అదేవిధంగా పార్టీ ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెబల్స్ని బుజ్జగించేందుకు కూడా సాధ్యాసాధాలన్నీ చూసుకొని రావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఆ అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చర్చించి అదేవిధంగా దిశానిర్దేశం చేస్తారు. దీంతోపాటు ఇటు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇటీవల సిట్కి సంబంధించిన అంశాలపై కావచ్చు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేస్తారని కూడా తెలుస్తుంది. సో ఈరోజు సాయంత్రం అయితే కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉండబోతుందని కూడా చెప్పొచ్చు మున్సిపల్ ఎన్నికలపై. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.